అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 50వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గులుగురి వెంకటరెడ్డి, కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. రావులపాలెం సిఆర్సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సిఆర్సి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాలుర బాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీల నిర్వహణ కోసం రావులపాలెం సిఆర్సి వద్ద కబడ్డీ కోర్టులు సిద్ధం చేశామని, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలు తిలకించాలని కోరారు. సిఆర్సి ఆధ్వర్యంలో బండారు సత్యేంద్రరావు గారు ఎమ్మెల్యే గారు సభాధ్యక్షతన రాష్ట్ర 50వ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ సిఆర్సిలో పండగ వాతావరణంలో ఇక్కడ జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి మన వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి గారు, అలాగే ఎం రాంప్రసాద్ రెడ్డి గారు, రవాణా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, ఎం రవినాయుడు గారు, శాప్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది 22, 23, 24, 25 తారీఖుల్లో 4 రోజులు కూడా ఇక్కడ జరగబడుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి హాజరవ్వాలి. అలాగే 13 జిల్లాల నుంచి కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం ఎంతో బాగా జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిన కోరు. సెక్రటరీ శ్రీకాంత్, అలాగే మా కబడ్డీ సభ్యులందరూ కూడా కబడ్డీ కోసం ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక తెలుగు లీగ్ ఒకటి, తెలుగు కబడ్డీ లీగ్ ఒకటి రాబోతుంది. అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ 15 రోజులు తెలంగాణలో, 15 రోజులు ఆంధ్రాలో జరుగుతుంది. ఇంకా ఇదే రకంగా ఎన్నో లీగ్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కబడ్డీ చాలా రాబోయే రోజుల్లో చాలా ముఖ్యంగా కబడ్డీ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కబడ్డీ మన తెలంగాణ కన్నా ఎక్కువగా ఆంధ్రాలో, మన దేశంలోనే ఎక్కువగా కబడ్డీని చూస్తున్నారు.